కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. 9వ కష్టం. రచన ద్విభాషం రాజేశ్వరరావు. రాత్రి 9 గంటల సమయంలో టేబుల్ మీద ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి హలో అన్నాను. ఉడా నుండి మాట్లాడుతున్నాము. మీరు మీ ఖాళీ స్థలం క్రమబద్ధీకరణ కోసం అదే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అప్లై చేశారు కదా? అవునండి, అప్లై చేశాను. మీకు అప్రూవల్ వచ్చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఉడా కాన్ఫరెన్స్ హాల్కి వచ్చి మీ అప్రూవల్ పేపర్లు తీసుకోండి. నా చెవులను నేనే నమ్మలేకపోయాను. అది కాదు అంటూ నేను నా సందేహ నివృత్తి చేసుకునేలోగానే ఫోన్ పెట్టేశారు. వెంటనే ఉడా ఆఫీస్ నెంబర్కు ఫోన్ చేశాను. ఎవ్వరూ ఫోన్ తీయడం లేదు. నేను విన్నది నిజమా లేక ఎవరైనా నన్ను ఆట పట్టించటానికి ఫోన్ చేశారా అని కొంతసేపు ఆలోచనలో పడ్డాను. నా లేఅవుటులోనే మరో స్థలం కొనుక్కున్న నా బాల్యమిత్రుడు రమణారావుకి ఫోన్ చేశాను. వాడే ఫోన్ ఎత్తాడు. రమణ, ఇప్పుడే ఉడా నుంచి ఫోన్ వచ్చిందిరా. మన లేఅవుట్లోని నా స్థలానికి ఉడా అప్రూవల్ ఇచ్చేసిందట. ఇప్పుడే ఉడా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అని మాట్లాడుతూ ఉంటే నా మాటలకి అడ్డం పడుతూ, ఒరేయ్, ఇంత రాత్రి వేళ చెవిలో పువ్వు పెట్టడానికి ఇంకెవరూ నీకు దొరకలేదేమిట్రా? ఇలియానా స్వయంగా నీకు ఫోన్ చేసి ఈ వేళ రాత్రికి వాళ్ళింటికి డిన్నర్కి పిలిచిందని చెప్పు, నమ్ముతాను. ఈ విశాఖ మహానగరంలోని యూజీడీ గోతులన్నీ రాత్రికి రాత్రే పూర్తి చేశారని చెప్పు, నమ్ముతాను. ద్వారకా నగర్లోని ఓవర్ బ్రిడ్జ్ పనులు ఇంకో 5 సంవత్సరాల్లో పూర్తయిపోతాయని చెప్పు, నమ్మటానికి ప్రయత్నిస్తాను. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రూపాయి లంచం తీసుకోకుండా వాళ్ళ సొంత మామగారికి ఇంటి ప్లాను అప్రూవ్ చేశాడని చెప్పు, అది నమ్మశక్యం కాకపోయినా నమ్మినట్లు నటిస్తాను. అంతేకాని ఉడా వాళ్ళు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ఇంత తొందరగా నీ స్థలానికి అప్రూవల్ ఇచ్చేశారంటే, అది కూడా వాళ్లే ఫోన్ చేసి చెప్పారంటే నేను నమ్మనుగాక నమ్మను. మన సన్యాసిరావు గారు నిన్ను ఏప్రిల్ ఫుల్ చేయడానికి గొంతు మార్చి ఫోన్ చేసి ఉంటాడు అన్నాడు గుక్క తిప్పుకోకుండా. ఈ వేళ ఏప్రిల్ 1 కాదు కదా, జూన్ 1 అన్నాను. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఈ సమయానికి వాడు 3వ పెగ్గులో ఉంటాడు. వాడికి ఏప్రిల్ 1కి జూన్ 1కి తేడా ఏం తెలుస్తుంది? వాడే ఇలాంటి న్యూసెన్స్ ఫోన్లు చేస్తూ ఉంటాడు. 6 నెలల కిందట ఇలాగే ఓ రాత్రి నాకు ఫోన్ చేశాడు. రాజీవ్ స్వగృహ స్కీమ్లో ఇండ్లు అలాట్మెంటు జరుగుతుందంట, నీకు వచ్చిందా? ఆ మధ్య 5,000 కట్టావు కదా అంటూ అడిగాడు. వాడి మాటలు నమ్మి 10 రోజుల పాటు తిరిగి తహసీల్దార్ని పట్టుకున్నాను. ఆయన ఈ విషయం విని విక్రమార్కుడి భుజం మీద బేతాళునిలా నా వంక చూసి ఓ విషపు నవ్వు నవ్వాడు. ఈ నగరంలో ప్లాట్లు కట్టాలా, ఇండ్లు కట్టాలా అనే విషయం ఇంకా తేలలేదు. తేలటానికి ఇంకా 2 ఏళ్ళు పడుతుంది. తేలిన తర్వాత అవి పూర్తవటానికి మరో 4 ఏళ్ళు పడుతుంది. అందువల్ల మీరు ఏమీ అనుకోకుండా 6 సంవత్సరాల తర్వాత ఇదే డిసెంబర్ 6వ తేదీన కనిపించండి అంటూ ముక్తాయించాడు. అందుకని నా మాట విను. ఇలాంటి పిడత పనులన్నీ ఆ సన్యాసిరావు గాడే చేస్తూ ఉంటాడు. వాడికి ఒకసారి ఫోన్ చెయ్యి. గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాడు రమణారావు. క్షణంలో నా ఆనందమంతా ఆవిరైపోయింది. సన్యాసిరావు సెల్కి ఫోన్ చేశాను. వెంటనే హలో, చెప్పరా, ఏంటి సంగతులు అన్నాడు అవతల నుండి. ఎక్కడున్నావు? వాల్తేర్ క్లబ్లో. ఈవేళ దీపక్ శర్మ గాడి 65వ పుట్టినరోజు. ఆ సందర్భంగా పటాసు పేలుస్తున్నాడు. మంచి స్కాచ్ తెప్పించాడు. 3వ రౌండ్లో ఉన్నాం అంటూ ఏదేదో చెప్పుకోబోతున్నాడు. రమణగాడు ఊహించింది కరెక్టే. వీడు 3వ రౌండ్లో ఉన్నాడు. అరే, 5 నిమిషాల కిందట నువ్వు నాకు ఫోన్ చేశావా అని అడిగాను. ఏమిటా చచ్చు ప్రశ్న? హాయిగా వాల్తేర్ క్లబ్లో స్కాచ్ ఎంజాయ్ చేస్తూ నీకెందుకు ఫోన్ చేస్తాను? నాకున్న స్నేహితుల్లో నువ్వు కాస్త జెంటిల్మ్యాన్వి కాబట్టి నీ కాలు తీసుకున్నాను. ఇంకెవరైనా అయి ఉంటే ఈ ఫోను తాత్కాలికంగా
హ్యాంగోవర్లో ఉన్నది. రేపు పొద్దుట 9 గంటల వరకు పని చెయ్యదు. మీరు ఫోన్ చేసినందులకు ధన్యవాదములు అంటూ నేనే చెప్పి ఫోన్ కట్ చేసి ఉండేవాడిని అంటూ వాడి జోక్కి వాడే నవ్వటం ఆరంభించాడు. ఊడా ఆఫీస్ నుండి ఇప్పుడే ఫోన్ వచ్చిందిరా, నా స్థలానికి అప్రూవల్ ఇస్తున్నామని చెప్పారు. రేపు మధ్యాహ్నం వచ్చి ఆఫీసులో పేపర్లు తీసుకోమన్నారు. నువ్వు కానీ నన్ను ఆట పట్టించడానికి గొంతు మార్చి ఫోన్ చేశావేమో అని అంటూ ఉంటే నా మాటలకి అడ్డం పడుతూ, స్కాచ్ తడిపిన గొంతు కరా నాది, అలాంటి గొంతు మార్చి ఇలాంటి చెత్త విషయాల గురించి ఫోన్ చేస్తానా? అది సరే కానీ ఊడాలో ఎవరైనా చేతులు తడిపావా అంటూ అడిగాడు. వాళ్ళు అడిగిన ఫీజులు కట్టేసరికి నాది 6 నెలల పెన్షన్ ఉష్కాకి అయిపోయింది. ఇంకా కాళ్ళు చేతులు ఎలా తడపనురా బాబు? అయినా అలాంటి పనులు నా ప్రిన్సిపుల్కి విరుద్ధం, నీకు తెలుసు కదా అన్నాను. అయితే అది ఫేక్ కాల్ అయి ఉంటుంది. దాని విషయం బుర్రలోంచి తుడిచి పెట్టి హాయిగా నిద్రపో, గుడ్ నైట్ అంటూ ఫోన్ కట్ చేశాడు. ఫోన్ కాల్ నిజమైతే ఎంత బాగుండును. ఏది ఏమైనా రేపు మధ్యాహ్నం ఊడా ఆఫీస్కు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను. మంచం మీద వాలాను, కానీ నిద్ర పట్టలేదు. గతమంతా కనుల ముందు కదిలింది. నేను విశాఖపట్నంలో ఉద్యోగంలో చేరిన కొత్తలో, అంటే సుమారు 40 సంవత్సరాల క్రితం, ఊరి శివార్లో 300 గజాల ఇంటి స్థలం ఒకటి కొనుక్కున్నాను. 5 ఏళ్లకొకసారి ఆ స్థలంలో పెరిగిపోతున్న తుప్పలను కొట్టిస్తూ నా స్థలం సరిహద్దురాలను తడిమి చూసుకుంటూ ఇన్నేళ్లుగా దానిని కాపాడుకుంటూ వస్తున్నాను. రియల్ ఎస్టేట్ భూము వచ్చినా నా అదృష్టం కొద్దీ ఆ స్థలాన్ని ఎవరూ కబ్జా చేయలేదు. అమ్మేద్దామంటే పంచాయతీ పర్మిషన్ కానీ ఊడా అప్రూవల్ లేదు కాబట్టి రేటు పలకటం లేదు. సాహసించి కొనటానికి కూడా ఎవరూ ముందుకు రావటం లేదు. అయితే 3 సంవత్సరాల క్రితం పేపర్లో ఒక ప్రకటన వచ్చింది. స్థలాల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద కొన్ని నిబంధనల మేరకు వాళ్ళు సూచించిన ఫీజు చెల్లిస్తే ఊడా అప్రూవల్ ఇచ్చేస్తారని దాని సారాంశం. వాళ్ళు సూచించిన నిబంధనల మేరకు నా స్థలం ఉంది. అందువలన అప్రూవల్ కోసం అప్లికేషన్ పెడితే మంచిదనిపించింది. వెంటనే నా పక్కనే స్థలం కొన్న నా బాల్యమిత్రుడు రమణారావు ఇంటికి పరిగెత్తాను. వాడికి ఆ ప్రకటన చూపించాను. వాడు ఆ ప్రకటన అంతా 2 మార్లు చదివాడు. 3 మార్లు నోరు చప్పరించాడు. తర్వాత 4 మార్లు బుర్ర ఇటు అటు తాటికాయ ఊపినట్టు ఊపాడు. ఆ తర్వాత తాపిగా అన్నాడు, ఇవేమీ ఇచ్చేవి చచ్చేవి కావురా బాబు. ఆ ఆఫీస్ చుట్టూ మనం కాళ్ళరిగేలా తిరగాలి, వాళ్ళని బాగా మేపాలి. ఇవన్నీ దండగ పనులురా బాబు. ఇంత చేసి ఇన్ని పాట్లు పడి ఇన్ని తిరుగుళ్ళు తిరిగి నువ్వు ఊడా అప్రూవల్ తెచ్చుకున్నా ఇండ్లు కట్టే వేళకి ప్లాను అప్రూవల్ చేయించుకోవాలంటే బిల్డింగ్ ఇన్స్పెక్టర్కు ఎలాగూ చేతులు తడపక తప్పదు. ఇప్పుడు ఊరు కొని ఇండ్లు కట్టే ముందు ఆ మొత్తం అంతా బిల్డింగ్ ఇన్స్పెక్టర్కి పడేస్తే ఆయనే ఏవేవో తంటాలు పడి మనకి ప్లాను అప్రూవల్ ఇస్తాడు. ఇందరి కాళ్ళు పట్టుకోవడం కంటే ఒక్కడి కాళ్ళు పట్టుకుంటే మంచిది. అందుకని నా మాట విను, డబ్బులు పాడు చేసుకోకు అంటూ హితబోధ చేశాడు. అది కాదురా, ప్రభుత్వం అవకాశం ఇస్తున్నప్పుడు దానిని సద్వినియోగం చేసుకోకపోతే అది మన తప్పే అవుతుంది. అందుకని డబ్బు కట్టేసి అప్రూవల్ తెచ్చుకోవటమే మంచిది అనిపిస్తుంది నాకు. నేను అప్లై చేయదలుచుకున్నాను అన్నాను. సరే నీ ఇష్టం. పోగాలం దాపరించిన వారు దీప నిర్వాణ గంధమును అరుంధతిని మిత్రవాక్యమును కనరు వినరు అని మన చిన్ననాడే చిన్నయ్య సూరి అనే మహానుభావుడు క్రమాలంకారంలో చెప్పాడు. ఈ పెద్ద వయసులో మళ్ళీ నేను చెప్తున్నాను, నువ్వు డబ్బు తగలేసుకుంటానంటే అది నీ ఇష్టం అన్నాడు. వాడితో వాదించి లాభం లేదని ఇంటికి వచ్చేశాను. 4 రోజుల తర్వాత ఊడా ఆఫీస్కు వెళ్ళాను. అక్కడ 1/2 కిలోమీటర్ పొడవైన క్యూ చూసి ఆశ్చర్యపోయాను. 2 గంటల సేపు క్యూలో నిలబడి
అప్లికేషన్ అనబడే ఒక పెద్ద పుస్తకం లాంటిది కొని తెచ్చుకున్నాను. 2 రోజుల పాటు ఆ పుస్తకం అంతా ఆ చివరి నుండి ఈ చివరి వరకు క్షుణ్ణంగా చదివాను. నింపవలసిన గళ్ళు తక్కువే అయినా జత చేయవలసిన అనుబంధ పత్రాలు మాత్రం బోల్డెడు ఉన్నాయి. నేను నా ఉద్యోగంలో ఎన్విరాన్మెంట్ సెక్షన్లో పనిచేసేటప్పుడు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు వారికి వివరాలు ఇవ్వటానికి ప్రతి నెల ఇంతకంటే పెద్ద పుస్తకాలే నింపి పంపించేవాడిని. అందువల్ల అప్లికేషన్ నింపటం నాకు పెద్ద పనిలా అనిపించలేదు. అసలు సమస్య అంతా డ్రాయింగ్ల దగ్గరే వచ్చింది. మొత్తం లేఅవుట్ ప్లాన్లో నా స్థలము గుర్తుపెట్టి చూపిస్తూ ఒక డ్రాయింగ్ గీయించి దానిని 5 కాపీలు జతపరచాలి. అది కూడా వాళ్ళు సూచించిన లైసెన్స్డ్ సర్వేయర్ చేతనే గీయించాలి. వాళ్ళ పుణ్యమా అని వారి పేర్ల లిస్టు, ఫోన్ నెంబర్లతో సహా ఆ పుస్తకంలో ఇచ్చారు. వాటిలో ఓ ఫోన్ నెంబర్కు డైల్ చేశాను. హలో, పుండరీకాక్షం గారేనా అంటూ అడిగాను. అవును, చెప్పండి. సైట్ ఎక్కడా, సర్వే నెంబర్ ఎంత అంటూ గడగడా మాట్లాడేస్తున్నారు అవతలి నుండి. వివరాలన్నీ చెప్పాను. ఎల్లుండి పొద్దుట సరిగ్గా 7 గంటలకి ఏసీ ట్యాక్సీ తీసుకొని సీతమ్మధార మండలి ఆఫీస్ ఎదురుగా నిలబడి ఉండండి. సైట్కెళ్ళి చూసి వద్దాం. తర్వాత నేను మీకు అవసరమైన డ్రాయింగులు గీసి ఇస్తాను. ఫీజు 5,000 అవుతుంది. బేరాలు ఆడకండి. నా దగ్గర ఒక డ్రాయింగ్ ఉందండి అంటూ ఇంకా చెప్పబోతూ ఉంటే నా మాటకు అడ్డుపడుతూ, అది పనికిరాదు. వాళ్ళకు కావాల్సిన రీతిలో మేము గీసిస్తాం. అందుకే మా పేర్లు ఇచ్చారు వాళ్ళు. వాటి మీద సంతకాలు పెట్టి మా స్టాంపు వేయాలి. లేకపోతే అప్రూవల్ రాదు అన్నాడాయన. సరేనండి, ట్యాక్సీ తీసుకువస్తాను. ట్యాక్సీ కాదు, ఏసీ ట్యాక్సీ. నాకు సన్ ఎలర్జీ ఉంది. ఎండ పడదు. సూర్యుడికి నాకు విరోధం. అందుకని ఓ గొడుగు కూడా తీసుకురండి. మీరు నా మీద ఎండపడకుండా గొడుగు పట్టుకుంటే నేను కొలతలు తీసుకుంటాను. సరేనా? ఓ 3,000 అడ్వాన్స్ కూడా తెండి అంటూ నా సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశారు పుండరీకాక్షం గారు. ఆ 3వ రోజున ఏసీ ట్యాక్సీలో పుండరీకాక్షం గారిని ఆ సైటుకు తీసుకువెళ్ళాను. ఆయన మీద ఎండపడకుండా గొడుగు పట్టుకొని స్థలం కొలతలు తీయించాను. తర్వాత 20 రోజులు డ్రాయింగ్ల కోసం ఆయన ఇంటి చుట్టూ తిరిగాను. మొత్తానికి వాటిని సంపాదించి నా అప్లికేషన్ ఫారం అనబడే పుస్తకానికి జత చేసి 20,000 రూపాయల చలానాతో సహా అంతా కలిపి కూడా ఆఫీస్లో సమర్పించాను. ఈ వ్యవహారం అంతా మొత్తం నెల రోజుల్లో పూర్తయింది. ఆ తర్వాత 6 నెలలు గడిచిపోయినా కూడా ఆఫీస్ నుండి ఉలుకు పలుకు లేదు. క్రమబద్ధీకరణకు అప్లికేషన్ తీసుకునే గడువు తేదీ మాత్రం అలా పొడిగిస్తూనే ఉన్నారు. అప్పటి నుండి నెలకోమారు ఆఫీస్కు వెళ్ళినా నా ఫైలు ఏ స్థితిలో ఉందో చెప్పే నాదుడే కరువయ్యాడు. ఇలా 1 సంవత్సరం కాలం గడిచిపోయింది. కనీసం నా స్థలం ఇన్స్పెక్షన్ చేయటానికి కూడా ఎవ్వరూ రావటం లేదు. ఇలా లాభం లేదని ముందస్తు అపాయింట్మెంట్ తీసుకొని ఉడాలో ఉన్న అతి పెద్ద ఆఫీసర్ గారి దగ్గరకు నేరుగా వెళ్ళాను. ఆయన పేరు అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడు గారు. సింపుల్గా ఏబీకే నాయకుడు గారు. ఆయనకి నా గోడు వినిపించారు. ఆయన వెంటనే ఓ స్లిప్ మీద ఓ ఫోన్ నెంబర్ రాసి ఇచ్చారు. రేపు పొద్దుట మీరు మీ స్థలం దగ్గర ఉండండి. మా స్టాఫ్ ఆ ఏరియా సర్వే నెంబర్లకే వస్తున్నారు. మీకు ఇచ్చిన ఫోన్ నెంబరు మా శార్దూలం గారిది. ఆయనకి నేను చెప్తాను. మీరు ఫోన్ కొడితే ఆయన మా స్టాఫ్ వచ్చి మీ సైటు ఇన్స్పెక్షన్ చేస్తారు అన్నారు. ఆయనకు 2 చేతులు జోడించి నమస్కరించి ఇంటికి వచ్చేశాను. మరునాడు ఆయన చెప్పిన ప్రకారమే నా సైటుకు చేరుకొని శార్దూలం గారికి నెంబర్కు ఫోన్ చేశాను. అక్కడే ఉండండి, మరో గంటలో వస్తామని చెప్పి మధ్యాహ్నం 1 గంటకు ఇంకో 4 వస్తాదుల్లాంటి మనుషులతో కలిసి జీపు దిగాడాయన. దిగుతూనే చిరునవ్వుతో నన్ను పలకరించి
సర్రున టేపు బయటకు లాగి వాళ్ల చేత నా స్థలం కొలతలు తీయించి రాసుకున్నారు శార్దూలం గారు. ఆయన చేతిలో నా ఫైలు ఉంది. దాన్ని అటూ ఇటూ తిరగేసి అందులోంచి నేను పెట్టిన డ్రాయింగ్లు మొత్తం పీకేసి వాటిని నా చేతిలో పెట్టారు. ఈ డ్రాయింగ్ పనికిరాదు, మొత్తం లేఅవుట్ మాస్టర్ ప్లాన్ కావాలి. పక్క సైట్ల వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఉందేమో సంపాదించండి. దాని కాపీలు 5 తీయించి సర్వేయర్ చేత సంతకం చేయించి స్టాంపు వేయించి వాటిని 10 రోజుల్లోగా మాకివ్వండి అని కాసేపాగి, ప్రతి చిన్న విషయానికి పెద్దయిన దగ్గరకు వెళ్ళకండి. పని చేయవలసింది మేము. మా దగ్గరికి వస్తే మేము చేస్తాం, అర్థమైందా అంటూ కాస్త చిరాకు ప్రదర్శించారు. అలాగే సార్ అంటూ కాసేపాగి, ఈ స్థలము 40 సంవత్సరాల క్రితం కొన్నాను. అప్పుడు పంచాయతీ అప్రూవల్తో ఇచ్చిన డ్రాయింగ్ ఉంది. మళ్ళీ మాస్టర్ ప్లాను అంటే నేను ఎక్కడ తేగలను? ఆయన పంచాయతీలన్నీ ఉడాలో కలిపేసినప్పుడు అవన్నీ మీ దగ్గరే ఉంటాయి కదా సార్ అంటూ కాస్త భయంగానే అడిగాను. మా దగ్గర ఉంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం? అది సంపాదించండి అంటూ ఉంటే ఆయన జోబులో ఫోను కాబోలు మోగింది. భలే 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 హిరణ్యకశిపుడివిరా, నిన్ను ఇరచక తింటానురా, నృసింహరాజునిరా, నిన్ను నంచుక తింటానురా అంటూ ఆయన జోబులోని సెల్ ఫోన్లోంచి పాట వినిపిస్తుంది. అమ్మో మా పెద్దయిన అంటూ చేతిలోని నా ఫైలు నేల మీద పడేసి గాబరాగా జోబులోని ఫోన్ తీసి నొక్కి చెవి దగ్గర పెట్టుకున్నాడు. సార్ సార్ అలాగే సార్, తప్పకుండా సార్ అంటూ మాట్లాడి ఫోన్ కట్ చేశారు శార్దూలం గారు. మీ పెద్దయిన ఫోను చేశారని నెంబరైనా చూడకుండా మీకెలా తెలిసింది అంటూ అడిగాను. నాకు సెల్ ఫోను పరిజ్ఞానం అంతగా లేదు. ఆయన మా పాలిట హిరణ్యకశిపుడు. అందుకే ఆయన నుండి వచ్చే కాల్కి రింగ్ టోన్గా ఆ పాట పెట్టుకున్నాను. అలా ఒక్కొక్కరికి ఒక్క రింగ్ టోను పెట్టుకోవచ్చునా అంటూ అడిగాను. ఓ బేషుగ్గా పెట్టుకోవచ్చు అంటూ సెల్ మీద ఇటు అటు నొక్కాడు శార్దూలం గారు. అయ్యయ్యో జోబులో డబ్బులు పోయనే, అయ్యయ్యో జోబులు ఖాళీ అయ్యనే. విన్నారా? ఇది మా నాన్న తూనీ దగ్గర శ్రీరాంపురంలో ఉంటాడు. పేకాట తప్ప వేరే జీవితం లేదాయనకి. మా తాతగారిచ్చిన 10 ఎకరాలు పేకాటలోనే ఆర్పేశాడాయన. నెల నెల ఆయన పేకాట పెట్టుబడి 2000 3000 నేనే పంపించాలి. ఇదిగో ఇది వినండి. ఓ అన్నా, నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఓ అన్నా, ఇది మా చెల్లెల నుండి వచ్చే కాలికి రింగ్ టోన్. దీనికి 2 ఏళ్లలో నేనే పెళ్లి చేయాలి. ఓ నాన్న, నీ మనసే వెన్న అమృతం కన్నా. ఓ నాన్న, ఇది మా అబ్బాయి నుంచి వచ్చే కాల్ అన్నమాట. 10 లక్షలు డొనేషన్ కట్టి బెంగళూరులో మెడిసిన్లో చేర్పించాను. నెల ఖర్చులకి 10,000 పంపించినా చాలలేదంటాడు. ఇది వినండి. పొరిగింటి మీనాక్షమ్మను చూశారా? వాళ్ళాయన చేసే ముద్దు ముచ్చట విన్నారా? ఇది మా ఆవిడ. దీనికి ఒకటే బంగారం పిచ్చి. ఆయన మాటలకు నేను నవ్వు ఆపుకోలేకపోయాను. బాగుందండి, మరి మీ స్నేహితులు ఎవరైనా ఫోన్ చేస్తే అంటూ అడిగాను. ఇదిగో సారే జహాసే అచ్చా ఇందు సితా హమారా హమారా. అంతేకాదు, మీలాంటి క్లయింట్లకు అంటే ఎల్ఆర్ఎస్ కింద అప్లై చేసే వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన రింగ్ టోన్ పెట్టాను, వినిపిస్తాను అంటూ ఇటు అటు నొక్కారు. నీ కోసమే నే జీవించినది ఈ విరహంలో, ఈ నిరాశలో, నీ కోసమే నే ధ్యానించినది అంటూ భాగేశ్వరి రాగంలో మాయాబజార్ సినిమాలోని పాట వినిపించింది. నాకు ఈ పాట చాలా ఇష్టం సార్ అన్నాను. నాకు ఇష్టమే, అందుకే దీన్ని చిన్నింటికి పెట్టుకున్నాను. మీరు పెద్దవారు, మీకు చెప్పినా పర్వాలేదు. మీలాంటి క్లయింట్లకు పెట్టుకున్న ట్యూన్ కదా. ఇదిగో అంటూ మళ్ళీ నొక్కారు సెల్ మీద. దోచుకో దోచుకో, దొరికినంత దోచుకో, దోచుకో దోచుకో, దోచినంత దోచుకో అని వినిపిస్తూ నా వంక చిరునవ్వుతో చూశాడాయన. నాకు గుండెల్లో రాయి పడింది. గుటకలు మింగుతూ ఏడవలేక చిరునవ్వు. సరే, మా వాళ్ళు కొలతలు తీశారు కదా, వాళ్ళకి టీ డబ్బులు ఇవ్వండి అంటూ జీపు ఎక్కేశారు శార్దూలం గారు.
ఆ నలుగురిలో అతి బలిష్ఠుడైన ఓ శాంతి నా దగ్గరకు వచ్చి 500 ఇవ్వండి అన్నాడు అతి గంభీరమైన స్వరంతో. టీలు తాగడానికి 500 అంటూ గునుక్కుతూనే ఆశ్చర్యం ప్రకటించాను. మా రేటు అంతే అంటూ నా వద్ద నుండి 500 తీసుకున్నాడు. ఇంకా నయ్యం, శార్దూలం గారు భోజనాలకు ఇవ్వండి అనలేదు. అని ఉంటే ఏ 5,000 ఇవ్వాల్సి వచ్చేది అనుకుంటూ తృప్తిపడ్డాను. జీపు సర్రున రోడ్డు వైపుకు దూసుకుపోయింది. తాజ్ రెసిడెన్స్కి వెళ్ళి టీ తాగుతారు కాబోలు వెళ్ళు అనుకుంటూ రోడ్డు మీదకి కాళ్ళు ఇడ్చుకుంటూ నడిచి వచ్చి పక్కనున్న పాక హోటల్లో 3 రూపాయలు ఇచ్చి టీ తాగి ఇంటి ముఖం పట్టాను. ఆ మరుసటి రోజు నాకు 40 ఏండ్ల క్రితం స్థలం అమ్మిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారి అబ్బాయిని కలిశాను. నా అదృష్టం కొద్దీ వాళ్ళింట్లో మా లేఅవుట్ మాస్టర్ ప్లాను ఉంది. నాకు ప్లాట్ అమ్మినైనా అసువులు బాసిన వాళ్ళ అబ్బాయి మాత్రం ఆ కాగితాలను జాగ్రత్త పరిచాడట. ఆ ప్లాన్ కాపీకి 500 అవుతుందన్నాడు ఆ సుపుత్రుడు. అతనికి ఆ డబ్బులు చెల్లించి కాపీ సంపాదించాను. మళ్ళీ దానికి మరో కాపీ తీయించి అది పట్టుకొని పుండరీకాక్షం గారింటికి వెళ్ళాను. సార్, మనం ఇచ్చిన ప్లాను పనికి రాదట. ఇదిగో ఈ మాస్టర్ ప్లాన్లో మన సైటు చూపించాలంట అంటూ ప్లాన్ కాపీ ఆయనకి ఇచ్చాను. వాళ్ళు అన్నిటికీ అలాగే సొడ్డు పెడతారు. ఇంతకీ వాళ్ళకేమైనా ముట్ట చెప్పారా లేదా? లంచం ఇవ్వటం నేరేం కదా సార్ అన్నాను. అంతరిక్ష యాత్రికుడు ఆది మానవుడి వైపు చూసినట్లు ఆయన నా వంక 2 క్షణాలు చూశాడు. సరి మీతో మాట్లాడితే నా బుర్ర పాడైపోయేలా ఉంది. 5,000 అవుతుంది. 5 రోజులు ఆగి రండి అన్నాడు. మళ్ళీ 5,000? కొంత తగ్గించండి సార్ అంటూ ప్రాధేయపడ్డాను. ఇప్పుడు అందరి దగ్గర 10,000 తీసుకుంటున్నా. మీరు ఒకసారి నష్టపోయారని 50% రిబేట్ ఇచ్చాను మీకు అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. 5 రోజుల తర్వాత పుండరీకాక్షం గారి దగ్గరికి డ్రాయింగులు తీసుకొని అవి పట్టుకొని వెళ్ళి శార్దూలం గారికి ఇచ్చాను. వాటిని చూడగానే ఆయన ముఖం చాటంతయింది. వెరీ గుడ్, బాగానే సంపాదించారు. మా దగ్గర ఈ వెర్షన్ లేదు, థ్యాంక్ యూ. 2 నెలల ఆగిరండి, ప్రాసెస్ చేద్దాం అంటూ మళ్ళీ తన పనిలో మునిగిపోయాడాయన. 2 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి శార్దూలం గారిని కలిశాను. ఇదిగో మీ లెటరు 2వ విడతగా మీరు 28,000 కడితే సరిపోతుంది. డబ్బు చలానా కట్టేసి 1 నెల తర్వాత కనిపించండి అంటూ ఒక అఫీషియల్ లెటరు నా చేతికి ఇచ్చారు. సార్, ఈ డబ్బు కట్టిస్తే నాకు అప్రూవల్ ఇచ్చేస్తారా అంటూ అడిగాను. ఈ సర్వే నెంబర్లోంచి మా ఉడా మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక 80 అడుగుల రోడ్డు వెళ్తుంది. ఆ రోడ్డు గర్భంలో మీ సైటు లేదని మీ ఏరియా తహసీల్దారు సర్టిఫై చేయాలి అన్నారు. నగరంలోనే రోడ్డు వేస్తున్నట్లు అలజడి మొదలైంది నాలో. సార్, ఆ వేళ మీరు చూశారు కదా, మా స్థలం ముందు రోడ్డు ఉంది, వెనక ఇండ్లు ఉన్నాయి. మీరు చెప్తున్న 80 అడుగుల రోడ్డు నా స్థలానికి ఫర్లాంగ్ అవతల నుండి వెళ్తుంది. మట్టి రోడ్డు అప్పుడే వేశారు కూడా, మీరు చూశారు కదా. ఆ సంగతి నాకు తెలుసు. సరే, కానీ కాగితం మీద ఉండాలి, లేకపోతే రూల్స్ ఒప్పుకో అన్నారు. నేను విచారంగా ముఖం పెట్టి నిలబడడం గమనించి, సరే ఏదో మార్గం చూద్దాంలేండి, డబ్బు కట్టేసి 1 నెల ఆగిరండి అంటూ మెత్తబడ్డారు శార్దూలం గారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఉడా ఆఫీస్ నుండి బయటపడ్డాను. మరుసటి రోజే 28,000 రూపాయలు ఉడా పేరున చలానా రూపంలో చెల్లించి 1 నెల రోజుల తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాను. ఈసారి ఉడా ఆఫీసు కొత్త అందాలతో హంగులతో కలకలలాడిపోతుంది. ప్రవేశద్వారం దగ్గర లంచం ఇచ్చుట నేరం అని పెద్ద బోర్డు తగిలించి ఉంది. లంచం పుచ్చుకొనట నేరం అని మాత్రం ఎక్కడా రాసిలేదు. ఇంతకు ముందున్న అఖిలాండ బ్రహ్మ కోటి నాయకుడి గారికి బదిలీ అయిపోయి ఆయన స్థానంలో లక్ష్మీధరం గారు వచ్చారట. అలాగే శార్దూలం గారికి కూడా బదిలీ అయిపోయి ఆ సీటుకు మత్త కోకిల అనే ఆవిడ వచ్చారు. ఆవిడ దగ్గరకు వెళ్ళి, మేడం నమస్కారం, LRSలో 2వ విడత 28,000 కట్టేశాను. నెల తర్వాత రమ్మన్నారు, నా నెంబరు అంటూ మాట్లాడుతూ ఉంటే, ప్రస్తుతం పనిలో ఉన్నాను, అక్కడ విజిటర్స్ హాల్లో కూర్చోండి, ఓ అరగంటలో పిలుస్తాను అన్నారు. నిజమే, ఆవిడ పనిలోనే ఉన్నారు. ఎదురుగా టేబుల్ మీద వేరుశెనక్కాయల పొట్లంలోంచి ఒక్కొక్క కాయ తీసి టేబుల్ మీద పెట్టి కొట్టి పలుకులు తింటున్నారు. అది పని కాదని ఎవరనగలరు?
నేను వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చున్నాను. మాట ఇచ్చిన ప్రకారం సరిగ్గా ఆవిడ అరగంట తర్వాత అక్కడికి వచ్చి, నేను ఇంకా పూర్తిగా ఛార్జ్ తీసుకోలేదు, ఓ 3 వారాలు ఆగి రండి అంటూ బయటికి వెళ్ళి లిఫ్ట్ ఎక్కి మరో అంతస్తుకు వెళ్ళిపోయారు. నీరసంగా అక్కడి నుండి బయటకు వచ్చేశాను. 3 వారాలు ఆగి మళ్ళీ కూడా ఆఫీస్కి వెళ్ళాను. మత్త కోకిల గారిని 10 రోజుల కిందటే ఇంకో సెక్షన్కి మార్చారట. ఆ సీటుకు మత్తేబం అనే కొత్త ఆయన వచ్చారు. నా అదృష్టం కొద్దీ ఆయన సీట్లోనే ఉన్నారు. నేను వెళ్ళేసరికి మత్తేబం గారికి నమస్కరించి నా కథ అంతా వినిపించాను. మీ రిఫరెన్స్ నెంబర్ రాసి ఇవ్వండి, ఆ ఫైల్ ఎక్కడుందో చూస్తాను, ఓ వారం ఆగి రండి అన్నాడాయన. నెంబరు ఆయనకి రాసిచ్చి వచ్చేశాను. సరిగ్గా వారం రోజుల తర్వాత సాతిముత్యం సినిమాలో ఉద్యోగం కోసం సోమయాజులు గారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డ కమలాసన్లా చేతులు కట్టుకుని మత్తేబం గారి ఎదుట నిలబడ్డాను. నా వంక ఏం కావాలి అన్నట్లు నుదురు చిట్లిస్తూ కళ్ళతోనే ప్రశ్నించాడాయన. వారం రోజులు ఆగి రమ్మన్నారు కదా, కిందటి మంగళవారం వచ్చాను కదా అంటూ గుర్తు చేశాను. స్లిప్ మీద నెంబర్ రాసి ఇచ్చారు. మీరేనా? అవును సార్. మీ ఫైలు కనపడడం లేదు. నెత్తిన పిడుగుపడ్డట్లయింది. మరి ఎలాగా సార్? నోరు పెగల్చుకుంటూ అడిగాను. వెతుకుతాం. ఫైలు ఎలా పోయింది సార్? పోయిందని చెప్పానా, కనపడటం లేదు అని చెప్పాను. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా అది కనపడే అవకాశం ఉందని అర్థం. అవును కదా. మరి పోయిందంటే భవిష్యత్తులో వెతికినా కనపడే అవకాశం లేదు గాక లేదు అని అర్థం. అవునా కాదా? మరి నేను కనపడలేదు అంటే మీరు పోయింది అని ఎలా అనుకుంటున్నారు? తాపీగా అన్నాడైనా. అది కాదు సార్ అంటూ ఉంటే, గాబరా పడకండి, ఓ వారం ఆగిరండి, వెతుకుతాను అంటూ నాకు ధైర్యం చెప్పారు. ఓ వారం తర్వాత మళ్ళీ మత్తేబం గారి దర్శనార్థం వెళ్ళాను. నన్ను చూస్తూనే, కనపడిన ఫైలు మాస్టారు మీరేనా అంటూ గుర్తుపట్టి పలకరించారు. అవును సార్. దొరికిందా? ఆత్రంగా అడిగాను. నేను పోయిందని మీకు చెప్పానా? ఎదురు ప్రశ్న వేశాడాయన. అదే సార్, కనపడటం లేదన్నారు. అవును కదా. అప్పుడు మీరేమని అడగాలి? కనపడిందా అని అడగాలి, దొరికిందా అని అడగకూడదు. క్షమించండి సార్, కనపడిందా? చెప్తాను, కంగారు పడకండి. చదరపు గజాలను చదరపు మీటర్లోకి మార్చాలంటే ఫ్యాక్టర్ ఏమిటి అని అడిగారు. ఎదురు చూడని ఈ ప్రశ్నకు కొంత త్రోటుపడి, తెలీదు సార్ అన్నాను. చదరపు గజాలను చదరపు మీటర్లోని మార్చాలంటే ఫ్యాక్టర్ ఎంతో తెలీదు. ఒక ఫైలు పోవటానికి కనబడకపోవటానికి తేడా తెలీదు. టంచనగా మధ్యాహ్నం 3 గంటలు అయ్యేసరికి సందర్శకుల వేళలు అంటూ మా నెత్తి మీద రైడ్ అయిపోవటం మాత్రం తెలుసు అని గొనుక్కుంటూ ఆయన టేబుల్ సరుగులోంచి ఓ ఫైలు బయటకు తీశారు. అది నా ఫైలే. అమ్మయ్య, కనపడిందన్నమాట. 3 నిమిషాల సేపు ఆయన ఆ ఫైలు అంతా తిరిగేశారు. మీరు 2వ విడతగా 28,000 కట్టాలి అన్నారు. అదేమిటి సార్, 28,000 ఎప్పుడో కట్టేశాను కదా. ఆయన నా వంక అయోమయంగా చూస్తూ అడిగాను. కట్టేశారా? మరి ఆ రసీదు ఇందులో కనపడడం లేదు. ఎలా పోయింది సార్? పోయిందని చెప్పలేదు నేను, ఇందులో కనపడటం లేదని చెప్పాను. అదే సార్, ఎందుకు కనపడటం లేదు? చిరాగ్గా అడిగాను. ఇందులో లేదు కాబట్టి కనపడటం లేదు, ఉంటే కనపడుతుంది కదా. ఇప్పుడు మరేం చెయ్యాలి సార్? గాబరాగా అడిగాను. అలా దారికి రండి, చెబుతాను. నిదానం ప్రధానం అన్నారు పెద్దలు. మీరు తిన్నగా అలా అక్కడ నుండి ముందుకు వెళ్ళి ఎడమకు తిరిగి మళ్ళీ కుడివైపుకు తిరిగితే అక్కడ వరుసగా 3 క్యూబికల్స్ కొత్తగా కట్టినవి కనిపిస్తాయి. ఆఖరి క్యూబికల్లో ఒక కంప్యూటర్ ఉంటుంది. దాని ముందు సన్నగా కునుకు తీస్తూ ఓ కుర్రవాడు కూర్చొని ఉంటాడు. అతడు నిద్రపోతూ ఉంటే లేపకండి, లేపితే కరుస్తాడు. ఎందుకంటే అతడు మా పెద్దసారు మేనల్లుడు. అతడు నిద్ర లేచే వరకు నిరీక్షించి మీ రిఫరెన్స్ నెంబరు అతనికి ఇవ్వండి. అతడు కంప్యూటర్లో వెతికి మీరు కట్టిన ఆ సొమ్ము మాకు జమ అయిందో లేదో చెబుతాడు అంటూ నాకు దారి చూపించారు మత్తేబం గారు. ఆయన చెప్పిన ప్రకారం వెతుక్కుంటూ వెళ్ళాను. నా అదృష్టం కొద్దీ ఆ కుర్రాడు కునకటం లేదు, కంప్యూటర్లో పేకాడుకుంటున్నాడు.
నన్ను చూసి పేకాటలోంచి బయటకు వచ్చాడు. అతడికి నా రిఫరెన్స్ నెంబర్ ఇచ్చి డబ్బు జమ అయిందో లేదో చూడమని ప్రాధేయపడ్డాను. రేపు రండి, వేరే పనిలో ఉన్నాను అన్నాడు. బాబు, ఇన్నేసి సార్లు ఈ 3 అంతస్తుల మేడ మెట్లు ఎక్కలేకపోతున్నాను. కాస్త చూసి చెప్పండి అన్నాను. లిఫ్ట్ ఉంది కదా, మేడ మెట్లు ఎందుకు ఎక్కుతున్నారు అంటూ చికాకు పడ్డాడు. లిఫ్ట్ ఉంది కానీ కరెంటు ఉండాలి కదా. ఇప్పటికీ ఈ ఆఫీస్కి తిరిగిన 26 సార్లలోనూ 16 సార్లు కరెంటు లేక మెట్లు ఎక్కే వచ్చాను. మేము అలా చెయ్యం. కరెంటు వచ్చేదాకా కిందనే కబుర్లు చెప్పుకుంటూ నిలబడతాం. పోయిన కరెంటు రాక ఏమవుతుంది? అది వచ్చాక అప్పుడు లిఫ్ట్లో వస్తాం. మీరు రేపటి నుండి అలాగే చెయ్యండి అంటూ నా మీద దయదలిచి కంప్యూటర్లో నా ఫైలు తెరిచాడు. మీరు 2వసారి కట్టేశారు, ఇంకేమీ కట్టనక్కర్లేదు అన్నాడు. నా నెత్తిన పాలు పోసినట్లయింది. థ్యాంక్ యూ బాబు అంటూ గబగబా మత్యపం గారి దగ్గరకు పరిగెత్తాను. సార్, కంప్యూటర్లో నేను కట్టినట్లుంది అన్నాను రొప్పుతూ. అక్కడ ఎంటర్ అయిపోయింది కానీ ఇక్కడ రసీదు లేదు. ఎలా మరి అంటూ కొంతసేపు ఆలోచించి, సరే ఓ పని చెయ్యండి. మీ దగ్గర ఒక చలానా రసీదు ఉంటుంది కదా, దాన్ని జీరాక్స్ తీయించండి. ఓ గెజిటెడ్ ఆఫీసర్ చేత ఆ జీరాక్స్ కాపీని అటాచ్ చేయించండి. దాన్ని రేపు మీరు తీసుకువస్తే ఈ ఫైల్లో పెడతాం. ఆ తర్వాత చూద్దాం అన్నారు మత్యపం గారు. చూద్దాం కాదు, చేద్దామనండి సార్ అన్నాను కాస్త చనువు తీసుకుంటూ. ఫైలు కాబట్టి అది చూసేది, చేసేది కాదు. అవునా? ఫైలు సంగతి చూద్దామనాలి, పని సంగతి అయితే చేద్దామనాలి అంటూ నా తెలుగు భాష పరిజ్ఞానాన్ని సరిదిద్దాడాయన. మరి నేను వెళ్తాను సార్. వెళ్తాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి. అలా ఎన్నిసార్లు వెళ్ళి వస్తే గాని మీ పని పూర్తి కాదని మీరు తెలుసుకోవాలి అంటూ మళ్ళీ ఇంకేదో ఫైలు చూడటంలో మునిగిపోయాడాయన. మర్నాడు నా వద్దనున్న రసీదుకు ఫోటో కాపీ తీయించి అటాచ్ చేయించి మత్తేబం గారికి ఇచ్చాను. దాన్ని కన్నాళ్ళు కొట్టి నా ఫైల్లో భద్రపరిచాడాయన. ఇంకా నా సైట్కి అప్రూవల్ వచ్చేస్తుంది కదా అంటూ అడిగాను. రాదు అన్నాడాయన. ఎందుకని బిక్కముఖం పెట్టుకుని అడిగాను. ఇది ప్రభుత్వ భూమి కాదని తహసీల్దార్ నుండి ఓ సర్టిఫికెట్ తేవాలి. నాకు సహనం నశించిపోయింది. సార్, ఇప్పటికీ 2 సంవత్సరాల నుండి ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. తడవకో సర్టిఫికెట్ తెమ్మంటున్నారు. ఏ సర్వే నెంబర్లో ప్రభుత్వం భూమిలో మీకే తెలుస్తుంది. దానికి మీ దగ్గర బోల్డెడ్ యంత్రాంగం ఉంది. నేనింక తిరగలేను సార్. మీ ఇష్టం, ఏదో ఒకటి చెయ్యండి. అప్రూవల్ ఇస్తే సంతోషం, లేకపోతే నేను చేయగలిగేది ఏమీ లేదు అంటూ చిరాగ్గా కుర్చీలోంచి లేచాను. అయినా ఏమీ మాట్లాడలేదు. ఇంతవరకు వచ్చాక పనిపాడు చేసుకుంటున్నానేమో నన్న దిగులు కలిగింది. చికాకు తగ్గించుకొని, ప్లీజ్ తరుణోపాయం మీరే చెప్పండి అన్నాను మళ్ళీ. మత్తేబం గారు మౌనంగా కొంతసేపు కళ్ళు మూసుకున్నారు. కొంతసేపు పోయాక కళ్ళు తెరిచి, మీరు ఇంతవరకు ఉడాకు ఎంత కట్టారో ఆ మొత్తం అంక తలుచుకోండి అన్నారు. తలుచుకున్నాను. ఆశ్చర్యంతో అన్నాను, దానికి మరో అంత కలుపుకున్నాను. అందులో సగం ఉడాకిచ్చేయండి. ఇచ్చేశాను. 2 చలానాలు కట్టాను కదా నవ్వుతూ అన్నాను. మిగిలిన దాంట్లో సగం దేవుడికి ఇచ్చేయండి. ఇచ్చేశాను. ఇంకా మీ దగ్గర ఉన్న మొత్తానికి నేను 6,000 ఇచ్చాను అనుకోని కలుపుకున్నాను. ఇప్పుడు ఆ మొత్తం నాకు ఇచ్చేయండి. మెల్లగా గొనికారు మత్తేబం గారు. ఆయన ఆ మొత్తం అన్నారు, నా మొత్తం అన్నారు సరిగ్గా వినిపించలేదు. నా మొత్తం అంటే 6,000, ఆ మొత్తము అంటే 36,000. ఎందుకంటే నేను కట్టిన మొత్తం 48,000. వెళ్ళొస్తాను సార్ అంటూ మత్తేబం గారికి నమస్కరించాను. గాబరా పడకండి, నాకు ఇలాంటి చిక్కులెక్కలంటే సరదా అంటూ చెనువుగా నవ్వారు. ఊడా ఆఫీస్ నుండి తిన్నగా ఇంటికి వచ్చేశాను. ఇంకా సైట్ అప్రూవల్ వ్యవహారం గురించి ఆలోచించటం మానేశాను. మరొక సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది. ఈలోగా ఊడా పెద్దయిన లక్ష్మీధరం గారికి
బదిలీ అయిపోయింది. ఆయన స్థానంలో చంద్రధరం గారు వచ్చారట. చంద్రధరం గారు సమర్థుడైన అధికారిని, ముఖ్యంగా స్థలాల క్రమబద్ధీకరణ విషయంలో చొరవ తీసుకుని పనులు వేగవంతం చేస్తున్నారని పేపర్లో చదివాను. నా స్థలానికి మోక్షం లభిస్తుందనే ఆశ మళ్ళీ నాలో చిగురించింది. అదిగో అనుకోకుండా అంతలోనే ఈ ఫోన్ కాల్. రేపు వెళ్ళి చూద్దాం అనుకుంటూ నిద్రలోకి జారిపోయాను. మరునాడు మధ్యాహ్నం 3 గంటలకు ఉడా కాన్ఫరెన్స్ హాల్కు చేరుకున్నాను. అప్పటికే హాల్లో 300 మంది వరకు కూర్చొని ఉన్నారు. అంతలోనే చంద్రధరం గారు వేగంగా వచ్చి వేదికనెక్కి క్లుప్తంగా మాట్లాడారు. ఉడా వ్యవహారాలన్నీ పారదర్శకంగా జరుగుతాయి. ఎవరికీ లంచాలు ఇవ్వవలసిన పని లేదు. త్వరలోనే అర్హులందరికీ అప్రూవల్ కాయిదాలు అందుతాయి. మొదట విడతగా 1000 అప్లికేషన్లు క్లియర్ చేస్తున్నాము ఈవేళ అంటూ గబగబా కొన్ని పేర్లు పిలిచి క్లియరెన్స్ పేపర్లు వారికి స్టేజి మీదనే అందజేశారు. చప్పట్లతో కాన్ఫరెన్స్ హాలు మారుమోగిపోయింది. తర్వాత ప్రాంతాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి పేర్లు పిలిచి ఎవరి అప్రూవల్ పేపర్లు వారికి అందచేసే ఏర్పాట్లు చేశారు. ఓ గంట తర్వాత నా వంతు వచ్చింది. ఆనందంతో కాగితాలు అందుకొని అక్కడే ఓ 4 మార్లు చదువుకొని తర్వాత హాల్లోంచి బయటికి వచ్చాను. ఉడా బిల్డింగ్ నుండి బయటకు వస్తుంటే ఎదురుగా రోడ్డు పక్కన ఓ పెద్ద ప్రకటన బోర్డు కనిపించింది. ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అని రాసి ఉంది. అవును, ఒక సామాన్య కార్యకర్త అన్నా హజారే గారు దేశాన్ని ఒక కుదుపలేదా? ఒక్క నిజాయితీ గల సమర్థవంతమైన అధికారి మొత్తం అవినీతి వ్యవస్థనే మార్చేయగలడు అనుకున్నాను. ఆ క్షణం నుండి ఉడా ఆఫీస్ మీద నాకు గౌరవం పెరిగిపోయింది.